274 రూపీస్ సంపాదించాం అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సిగరెట్ షాప్ దగ్గర ఆపమంటే దిస్ షాప్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. దట్ వైన్ షాప్, రైట్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు వెన్స్డే 28th February 2024. సో వీక్ డేలో బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 6:40కి అలా స్టార్ట్ చేశాను రైడ్. స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట, షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్. కస్టమర్ లొకేషన్కి వెళ్తున్నాను. ట్రిప్ వచ్చేసి 255 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. సో పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సంపాదిస్తాం, నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా. వీలైనంత బెంగళూరుని కూడా మీకు చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. లెట్స్ గో అండ్ పికప్ ద ఫస్ట్ కస్టమర్. స్టార్టింగ్ ఫస్ట్ ఆర్డరే సౌత్ ఆఫ్రికన్ అమ్మాయి. వెయిట్ చేయించింది కస్టమర్. పర్వాలేదు, మనకు వెయిట్ ఛార్జెస్ కూడా వస్తాయి, ఊబర్లో ర్యాపిడ్లో కూడా వస్తాయి. సో ఇది షార్ట్ డిస్టెన్సే. మామూలుగా వీళ్ళు సౌత్ ఆఫ్రికన్ అమ్మాయిలు చాలా లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ బుక్ చేస్తుంటారు. ఇది ఎక్కడికి? ఇక్కడే పక్కనే, జస్ట్ 2.9 kilometers. Return. Okay. I won't stay much time. You want me to go there and come back here? Yes, you could be there and bring me back. Okay. Because they have to wash. That wine shop, right? It's closed. It is. There is another shop to the right. We'll check. వైన్ షాప్కి వస్తే వైన్ షాప్ క్లోజ్ ఉంది. ఇంకా ఇటు సైడ్ ఇంకోటి ఉండాలి, విశాల్ మార్ట్ రైట్ సైడ్లో. దిస్ షాప్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. హియర్ ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్డ్. దిస్ షాప్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. No only one shop around. Why? I don't know. Excuse me. Excuse me. ಏನು ಕ್ಲೋಸ್ ಇದು? ಇವಾಗ ಬಂದ ಗೌರ್ಮೆಂಟಿಂದ ಬಂದ? ಇಟ್ಸ್ ಗೌರ್ಮೆಂಟ್ ಆರ್ಡರ್. ಇಟ್ಸ್ What? ಗೌರ್ಮೆಂಟ್ ಆರ್ಡರ್. Oh. You want me to drop home? You want me to go back? Yeah, I want to tell my sister all the one shop. Go. మంది అయితే ఎందుకు క్లోజ్ ఈరోజు? February 20th ట్యూస్డే. సో ట్యూస్డే రోజు ఎందుకు క్లోజ్ ఉంది మందు షాప్లో తెలియదు. సో మందు దొరకలేదని చెప్పేసి సిగరెట్ షాప్ దగ్గర ఆపమంటే ఆపాను. మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తున్నా. $65. I'll give you total one. How much are you? It's okay. 65. 70. Okay, thank you. పాపం మందు దొరకలేదు. కంప్లీట్ మోటో 65 అయితే 70 ఇచ్చింది. యాక్చువల్గా ఇది 40 రూపీస్ ఆర్డరే. పోయి డ్రాప్ చేసేసి డ్రాప్ చేయలేదు కదా, అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి డ్రాప్ చేయమనేది. వైన్స్ దొరకలేదు పాపం. నిజంగానే ఆర్డర్స్ చాలా తక్కువ ఉన్నాయి.
ఒక ట్రిప్ చేసాం ఇంతవరకు అంతే. సో ఊబర్లో ఆపర్చునిటీస్ అంటే ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీక్ ఫిబ్రవరి 26 అర్లీ మార్నింగ్ 4 o'clock వరకు 80 ట్రిప్స్ చేస్తే, అంటే 1 వీక్లో 80 ట్రిప్స్ చేస్తే 800 వస్తుందంట. అది రెగ్యులర్గా చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఇది వచ్చేసి డైలీ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. డైలీ 12 ట్రిప్స్కి మనకు 90 రూపీస్ వస్తుందంట. దాని తర్వాత 4 ట్రిప్స్ చేస్తే ఎక్స్ట్రా 30, ఇంకో 4 ట్రిప్స్ చేస్తే 60, ఇంకో 5 ట్రిప్స్ చేస్తే 45, ఇంకో 5 ట్రిప్స్ చేస్తే 125. టోటల్ 400 రూపీస్ వరకు డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. 30 ట్రిప్స్ చేస్తే మనకు 120, 180, 225 ప్లస్ 125 350. సో 30 ట్రిప్స్కి మనకు 350 వరకు మనకు ఇన్సెంటివ్స్ డైలీ సంపాదించుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇది ఊబర్లో ఇన్సెంటివ్స్. ఇంకా ర్యాపిడోలో చూస్తే, ర్యాపిడోలో కూడా ఆన్ చేశాను ఇన్సెంటివ్స్, డైలీ ఇన్సెంటివ్స్ ఇవన్నీ. 3 ట్రిప్స్కి 50, 5 ట్రిప్స్కి ఇంకో 3 ట్రిప్ అట్లే. ఇప్పుడు 5 to 8 PM వచ్చేసి 5 ట్రిప్స్ చేస్తే 35, 7 ట్రిప్స్ 20, కంప్లీట్ 9 ట్రిప్స్ 30. సో ఇట్లా డైలీ ఇన్సెంటివ్స్ నైట్ 8 వరకే ఉంటాయి. 8 తర్వాత ఉండవు అనమాట మార్నింగ్ వరకు. మార్నింగ్ ఎప్పుడు 7:30కి స్టార్ట్ అయినాయి ఇన్సెంటివ్స్. ఇలా డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వీక్లీ వచ్చేసి 75 ట్రిప్స్ చేస్తే 600, 100 ట్రిప్స్ చేస్తే 250, 125 ట్రిప్స్ వీక్లీ చేస్తే 300. టోటల్గా 1150 రూపీస్ సంపాదించుకోవచ్చు అని ర్యాపిడోలో ఉంది. సో దీంట్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ పే 0 కమిషన్, సబ్స్క్రైబ్ నౌ. 5 రైడ్స్కి 19 రూపీస్ పే చేయాలంట 0 కమిషన్ కావాలంటే. 25 రైడ్స్కి 0 కమిషన్ కావాలంటే 99 రైడ్స్కి 0 కమిషన్ కావాలంటే 199. సో ఇట్లా ప్లాన్స్ ఉన్నాయి. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సబ్స్క్రిప్షన్స్. సో మెయిన్లీ నేను ఊబర్ మీద ఆధారపడతాను. ఇంకా ఆర్డర్స్ రావు అన్న టైంలో ర్యాపిడో ఆన్ చేసుకుంటాను. అది కూడా ఏరియా ప్రైజ్ని బట్టి వెళ్ళాలా వద్దని డిసైడ్ చేసి ర్యాపిడోలో వెళ్తాను, లేకపోతే లేదు. మ్యాక్సిమం ఊబర్ మీద డిపెండ్ అవుతాను. ఈరోజు వీక్ డేస్లో ఎలా ఉంటాయి, మొన్న సాటర్డే అంతా నైట్ అంతా చేసి ఒక 9.5 అవర్స్కి మనం 930 రూపీస్ సంపాదించాం కదా. ఇప్పుడు వీక్ డేలో ఎలా ఉంటుందో చేసి మీకు చూపిస్తాను. సెకండ్ పికప్ కూడా ఇంకో అమ్మాయే, ఊబర్. సో ఇది ఇక్కడికి లోపలికి వెళ్ళాలనుకుంటా. సో మెయిన్ రోడ్లోనే 950 మీటర్స్, అంటే 1 కిలోమీటర్ కూడా లేదు, కానీ 5 minutes పడుతుంది. ఇన్ఫోసిస్ డ్రైవ్ దగ్గర డ్రాప్ జస్ట్ 950 మీటర్సే, కానీ మనకు చూపించినప్పుడు 4.5 కిలోమీటర్స్ అనిపించింది. థ్యాంక్ యూ. జస్ట్ 27 రూపీస్ వచ్చింది సెకండ్ ఆర్డర్కి. ఇన్ఫోసిస్ డ్రైవ్ దగ్గర ఇక్కడ కొంచెం వెయిట్ చేసినా పర్వాలేదు, ఆర్డర్స్ వస్తాయి. చెప్పినట్టే ఇమ్మీడియట్గా ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. 3.9 కిలోమీటర్స్ వెళ్ళాలి. శాంతిపుర ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2. ఇక్కడిక్కడే ఫుల్ ట్రాఫిక్ ఉంది. వీక్ డేస్లో భయంకరమైన ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటానా. లాంగ్ డిస్టెన్స్ ఏదైనా పడితే బాగుంటుంది. ఎక్కువసేపు అంటే ఈవినింగ్ ఎక్కువసేపు నైట్ వర్క్ చేద్దాం అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తే బెస్ట్. జస్ట్ 2-3 అవర్స్ చేసేదానికి మన ఏరియాలో అంటే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్లో ఫేజ్ 1, ఫేజ్ 2 వస్తే చేసుకోవచ్చు. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. బాలా ఊబర్ లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి పికప్ చేసుకొని పోయాం కదా, మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. ఇంతవరకు ఒక ఆర్డర్ లేదు. మరి ఇక్కడే ఇన్ఫోసిస్ డ్రైవ్ పక్కనలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఊబర్
ఈ డ్రాప్ వచ్చేసి PTM లేఅవుట్కి 10 కిలోమీటర్స్కి 26 మినిట్స్ పడుతుంది. 9:06కి రీచ్ అవుతాం. జేపీ నగర్లో డ్రాప్ చేసిన తర్వాత ర్యాపిడో కూడా ఆన్ చేశాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే ఊబర్లో ఆర్డర్ రాలేదు కానీ ర్యాపిడోలో వచ్చింది. ఇది డ్రాప్ వచ్చేసి ఈజీపుర కోరమంగళకి అయితే వచ్చేసాను. కోరమంగళలో ఆర్డర్ వచ్చింది, చిన్న ఆర్డర్. కస్టమర్ పేరు చాలా విచిత్రంగా ఉంది, DIKYE అంట. Uh, 5703. Kilometers, 6 minutes. Thank you. సందుల గొంతుల్లో వచ్చేసాను. లాస్ట్ డ్రాప్ కోరమంగళలో దించేశాను. సో టోటల్గా 7 ట్రిప్స్ చేశాను. 11:30 అయింది. ఇంటికి పోయేటప్పటికి 11:40, 11:50. అంటే 6:40కి స్టార్ట్ చేస్తే 7:40, 8:40, 9:40, 10:40, 11:40. 5 అవర్స్ వర్క్ చేశాను ఈరోజు. 5 అవర్స్లో ఎన్ని ట్రిప్స్? 7 ట్రిప్స్ చేశాను. ఆన్లైన్లో 4 hours 53 minutes చూపిస్తుంది. అర్నింగ్స్ వచ్చేసి 398. టిప్పులతో కలుపుకొని 400 అనుకున్నా. అంటే 400 కన్నా ఎక్కువ వచ్చింది ట్రిప్పులు. 400 రూపీస్ మనకు అర్నింగ్స్ అనమాట 4 hours 53 minutesకి. దాంట్లో మన డ్రైవింగ్ టైం ఎంత చూపిస్తాను అంటే ఆర్డర్స్ చేసిన టైం అనమాట. ఇప్పుడు 12 అవర్స్లో 8 hours మిగిలింది. అంటే 4 hours మాత్రమే మనం డ్రైవింగ్ చేసాం. 53 minutes వేస్ట్ అయింది. సో 4 hours మనకు 400 రూపీస్ అర్న్ చేసాము. పెట్రోల్ ఎంత ఖర్చు అయిందిరా అంటే 255 దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు 328. 65, 75, 85, 95, 05, 15, 25, 73 కిలోమీటర్స్ తిరిగామన్నమాట. 73 కిలోమీటర్స్ తిరిగితే వీక్ డేలో ఏం ప్రాఫిట్ ఉంది? ఆల్మోస్ట్ 200 పెట్రోల్కి పోతే 200 సంపాదించినట్టు. మధ్యలో ఆర్డర్స్ రాక కొన్ని ఏరియాలు తిరుగుతూ ఉన్నాను. సో వీక్ డేస్లో చేయడం అంత ప్రాఫిట్ ఏం లేదు. అది కూడా ఈవినింగ్ టైము బాగా ఓకే. దీంతోపాటు మనము ర్యాపిడో కూడా చేశాను. దానికోసమే అమౌంట్ ఊబర్లో తక్కువ చూపిస్తుంది. ర్యాపిడోలో మనం 74 చేసాం. 74 యాడ్ చేసుకోవాలి అంటే 274 రూపీస్ సంపాదించాం అంతే. 300 అనుకోండి. పెట్రోలు టోటల్గా తిరిగింది 73 కదా. ఓకే, 300 ప్రాఫిట్ ఈరోజు. వీక్ డే పార్ట్ టైం ఒక 4 hours డ్రైవింగ్ చేస్తే మనకు 300 మిగిలింది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.